హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ అమ్ము ఆంధ్ర పిల్ల. సో ఈరోజు నేను మీతో నా ట్రావెల్ వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నానండి. అది మచిలీపట్నం టు విజయవాడ అనమాట. ఏయ్! ఏంటిది? మాకేంటిది అంటన్నా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ మేము 2 డేస్ ట్రిప్ కని హైదరాబాద్ టు మచిలీపట్నం వచ్చాము. ఫస్ట్ డే ట్రిప్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే అనమాట. ఫస్ట్ డే మోపిదేవి టెంపుల్‌కి వెళ్ళాము. మోపిదేవి వ్లాగ్‌ని నేను ఆల్రెడీ దీని ముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. నైట్ టెంపుల్‌లో నిద్ర చేశాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ 3:30కే నిద్ర లేపేశారు. సో, మళ్ళీ రూమ్‌కి వచ్చి కాసేపు పడుకుందాం అనుకున్నాం. కానీ లేచి చూసేసరికి 8:30 అయిపోయింది. యాక్చువల్‌గా మా రూమ్ చెకౌట్ వచ్చేసి 8కే. ఆల్రెడీ ఒకసారి కాల్ వచ్చేసింది చెకౌట్ టైమ్ అయిపోయిందని. మేము 30 మినిట్స్‌లో వెకేట్ చేస్తామని చెప్పాము. సో, ఇక అందరం రెడీ అవుతున్నామనమాట. అందరూ ఫాస్ట్‌గా రెడీ అవుతుంటే మనం మాత్రం వెళ్ళొచ్చులే అన్నట్టు స్లోగా వీడియోస్ షూట్ చేస్తూ రెడీ అవుతున్నాను. వెనక నుండి మా వాళ్ళు కానివ్వు అని ఇంకొక్కటే గోల. అయినా వింటామా? ఎవరికైనా చూపించండ్రా, వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా, వదిలేస్తారేట అలాగా. ఆ! చెప్తే వినేస్తాం మరి. వింటే ఎప్పుడో బాగుపడిపోయేవాళ్ళం కదూ! మా బ్రదర్ రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోయాడు. ఇక మామ్, డ్యాడీ బ్యాగ్స్ అవి సర్దేసి రూమ్ ఖాళీ చేస్తున్నారు. యాక్చువల్‌గా మేము ప్రెజెంట్ ఉన్నది మోపిదేవి హోటల్‌లో అన్నమాట. ఇక్కడి నుంచి మచిలీపట్నం రైల్వే స్టేషన్‌కి వెళ్ళాలి మేము. యాక్చువల్లీ మేమసలు అనుకున్నది మోపిదేవి టెంపుల్ విజిట్ చేశాక హంసలదేవి బీచ్‌కి వెళ్ళాలి అనుకున్నాము. కానీ బాగా వర్షాలు పడుతుండటం వల్ల క్యాన్సిల్ చేసుకున్నామనమాట. ఆల్రెడీ వర్షాలకి ఆ బీచ్‌కి సునామీ చాలా సార్లొచ్చిందండి. సో, అక్కడికి వెళ్ళటానికి మా వాళ్ళు డేర్ చేయలేకపోతున్నారు. ఇక రూమ్ వెకేట్ చేసేసి మచిలీపట్నం రైల్వే స్టేషన్‌కి స్టార్ట్ అయిపోయాము. మా అమ్మకి బస్‌లు, క్యాబ్‌లు పడవు. ఎక్కిన దగ్గర నుంచి వ్యాక్ వ్యాక్ అని కక్కుకుంటూనే ఉంటుంది. మనకు కూడా పడవనుకోండి. కానీ అంతలా కాదు. కొంచెం మేనేజ్ చేసుకుంటాం మనం. సో, అందుకే ఆటో బుక్ చేసుకున్నాము. మోపిదేవి టెంపుల్ నుండి మచిలీపట్నం రైల్వే స్టేషన్‌కి రూ. 500 అంటండి ఆటోకి. వచ్చేటప్పుడైతే ఏకంగా రూ. 700 అడిగారు. నార్మల్‌గా బస్‌కి అయితే రూ. 50 లోపే ఉంటుంది సింగిల్ పర్సన్‌కి. ఎంతైనా ఇక తప్పదు కదా మాకు. సో, బయట క్లైమేట్ అయితే మస్తుంది అసలు. వర్షం పడటానికి రెడీగా ఉంది. గ్రీనరీ అది పీస్‌ఫుల్‌గా సూపర్‌గా ఉందండి. అలా క్లైమేట్‌ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. సో, ఫైనల్లీ మచిలీపట్నం రైల్వే స్టేషన్‌కి రీచ్ అయిపోయాము. స్టేషన్ సరౌండింగ్స్ చూడండి అసలు ఎంత బావుందో కలర్‌ఫుల్‌గా. నాకైతే బాగా నచ్చేసింది. యాక్చువల్‌గా ఇప్పుడు టైం వచ్చేసి 10:00 అవుతుంది. ఇప్పుడు విజయవాడకి ట్రైన్స్ ఏం లేవు. రూమ్ వెకేట్ చేయాల్సొచ్చింది కాబట్టి ఇక చేసేదేం లేక స్టేషన్‌కి వచ్చేసాము. అసలు స్టేషన్‌లో చూడండి ఎవ్వరు లేరసలు. ఇది వన్ వే కాబట్టి ట్రావెల్ చేసేవాళ్ళు చాలా తక్కువ మందున్నారు. మచిలీపట్నం స్టేషన్‌తోనే లాస్ట్ మనకి. సో, ఎలాగోలా టైమ్ స్పెండ్ చేసేసాము. ఇక అలానే స్టేషన్‌లో. ఇక బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇక్కడే ఫినిష్ చేసేసాము. బయట ఫుడ్ అంత బాగోదని చింతపండు పులిహోర చేసుకొని తీసుకొచ్చింది మా అమ్మ. మంచిగా పార్సిల్ చేసి పెట్టేసరికి అప్పటికి కూడా పాడవ్వలేదది. మీరు కూడా ట్రావెల్ చేసేటప్పుడు చింతపండు పులిహోర చేసుకొని తీసుకెళ్ళండి. ఎందుకంటే త్వరగా పాడవదు, స్మెల్ రావటం లాంటివి, స్పాయిల్ అవ్వటం లాంటివి ఏం జరగవు. మిగతా వాటితో పోలిస్తే చాలా బెటర్ అండి ఇది. ఎప్పుడు వసపిట్టలాగా వాగుతూనే ఉంటాం మనం. మీకు హంసలదేవి బీచ్ అని చెప్పాను కదా! యాక్చువల్‌గా ఆ హంసలదేవి బీచ్ మోపిదేవి నుండి చాలా దగ్గరండి. ఎప్పుడైనా ఎవరైనా మోపిదేవి విజిట్ చేసినప్పుడు హంసలదేవి బీచ్‌కెళ్ళండి. చాలా బావుంటుంది. ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది అంతే. 30 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అటు మచిలీపట్నం నుండి అయితే 37 కిలోమీటర్స్ ఉంటుంది. ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చే కృష్ణా రివర్ ఈ హంసల దీవిలో కలుస్తుందనమాట. అండ్ సాగర సంగమం దగ్గరికి ఎవరిని అలో చేయరు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదంట. సో, అప్పటి నుండి అయితే ఎవరిని అలో చేయట్లేదు. బైక్స్ లాంటివి వేసుకెళ్ళినా కూడా శాండ్ లోపలికి కూరుకుపోతున్నాయంట.
తీసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో, హంసలదేవి బీచ్‌కి వెళ్ళేవాళ్ళు సాగర సంగమం సైడ్ వెళ్ళకుండా ఉంటే చాలా మంచిదండి. మేమెక్కాల్సిన ట్రైన్ ఆల్రెడీ ప్లాట్‌ఫార్మ్ మీదే ఉంది. కానీ అది 11:20కి బోర్డింగ్ టైమ్. ఇక స్లోగా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ట్రైన్ ఎక్కేసాము. విజయవాడకి డైరెక్ట్ ట్రైన్స్ లేవప్పుడు. సో, మచిలీపట్నం టు గుడివాడ ప్యాసింజర్‌లో వెళ్తున్నాం. అక్కడ మళ్ళీ వేరే ట్రైన్ తీసుకోవాలి. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది. మా ఒక్కరి కోసమే ట్రైన్ వేసినట్టు అనిపించింది నాకైతే. ఇక ట్రైన్ ఖాళీగా ఉండటం, క్లైమేట్ కూల్‌గా ఉండటం, మనం అసలు ఆగుతామా ఖాళీగా ఉంటే ట్రైన్? ఇక వెంటనే రీల్స్ గుర్తొచ్చేసింది మనకి. వెంటనే మొబైల్ తీసేసి రీల్స్ అయితే చేసేసాను. నేను ఏ సాంగ్‌కి రీల్స్ చేస్తున్నానో ఎవరైనా గెస్ చేయగలరా? ఇక అలా రీల్స్ చేస్తూ ఉంటే టైమే తెలియలేదు. వెంటనే స్టేషన్ వచ్చేసినట్టు అనిపించింది. చాలా తక్కువ టైంలో వచ్చేసినట్టు అనిపించింది నాకైతే. గుడివాడ స్టేషన్‌కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ మళ్ళీ 10-20 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది విజయవాడ ట్రైన్‌కి. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. 12:50కి యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ ఉందట. గుడివాడలో ఎక్కితే ఇక డైరెక్ట్ విజయవాడలోనే స్టాప్ కాబట్టి త్వరగానే రీచ్ అయిపోయామండి మేము. మళ్ళీ విజయవాడ స్టేషన్ నుండి ఆటో బుక్ చేసుకున్నాము. బీచ్‌కి క్యాన్సిల్ చేసుకొని విజయవాడ వచ్చింది కనకదుర్గాదేవి టెంపుల్‌కి వెళ్ళటానికండి మేము. అనుకోకుండా ఈ ట్రిప్ చేస్తున్నాం మేము. సో, రైల్వే స్టేషన్ నుండి దుర్గాదేవి టెంపుల్‌కి 10 మినిట్స్ జర్నీ ఉంటుంది. 4 మెంబర్స్‌కి రూ. 100 తీసుకున్నాడండి ఆటోకి. రైల్వే స్టేషన్ నుండి టెంపుల్‌కి 3 కిలోమీటర్స్ ఉంటుంది. జస్ట్ 10 మినిట్స్ జర్నీ అంతే. మేము విజయవాడ వచ్చి కూడా చాలా ఇయర్స్ అయింది. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది అసలు. గ్రీనరీ అది ఎక్సలెంట్ ఉంది. చాలా బావుంది. ఇక ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము టెంపుల్‌కి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేశాక వాటర్ కూడా తాగకపోయేసరికి గొంతు ఎండిపోయిందండి అసలు. ఇక ఆటో దిగగానే వాటర్ తాగుదామని వెళ్తే లెమన్ సోడా కనిపించింది. హైదరాబాద్‌లో ఈ టేస్ట్‌తో లెమన్ సోడా దొరకడం చాలా కష్టం అసలు. దీని టేస్టే వేరు. ఇప్పుడు కూడా అందరూ తాగేసి నా కోసం వెయిట్ చేస్తున్నారు చూడండి. మనం ఎప్పుడూ లేటే. సో, ఇప్పటికే చాలా లెంథీ అయిపోయింది వీడియో. ఇక ఇక్కడి నుండి టెంపుల్ వ్లాగ్‌ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మరి కనకదుర్గమ్మ టెంపుల్ వ్లాగ్‌ని మిస్ అవ్వకూడదు అంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్ము ఆంధ్ర పిల్ల. చలో గైస్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.